తప్పకుండా మా ఆడబిడ్డలకు మహద్దశ వచ్చే వరకు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా. ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు ఇల్లు దాటాలంటే చేతి పర్సులో చిల్లర డబ్బులు వెతుక్కున్న మహిళలు ఈరోజు అదే పర్సులో ఆధార్ కార్డు చూపించి సగర్వంగా రాష్ట్ర సరిహద్దుల దాకా ప్రయాణిస్తున్నారు. ఇక్కడ మనం చెప్పుకునేది కూటమి ప్రభుత్వం 2025 ఆగస్టు 15న ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్త్రీ శక్తి ఉచిత బస్ పథకం గురించి అని అర్థమయ్యే ఉంటుంది. ఇది కేవలం ఒక ఫ్రీ స్కీమా లేక ఏపీఎస్ఆర్టీసీ ఆర్థిక వ్యవస్థను మార్చే సైలెంట్ విప్లవమా? మరి మహిళా ఉపాధికి స్త్రీ శక్తి ఎలా ఊతమిస్తోంది? ఈ పథకం వల్ల ప్రభుత్వానికి లాభమా నష్టమా? కుదేలవుతుందనుకున్న ఏపీఎస్ఆర్టీసీకి ఇది సంజీవని ఎలా అయింది? గతంలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత? ఇప్పుడు స్త్రీ శక్తి వల్ల జరుగుతున్న అంతర్గత లాభం ఎంత? బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం అమలు చేస్తానంది, చేసేసింది. సూపర్ 6లో ఒకటిగా ఉన్న ఈ పథకం మహిళలకు ఎలా దోహదంగా మారింది? ఉచిత బస్ ప్రయాణాన్ని మహిళా లోకం ఎలా చూస్తోంది? మహిళల ఆలోచనలకు రెక్కలు తొడిగితే, ఆ మహిళా లోకానికి చేదోడుగా నిలబడితే ఆర్థికంగా సామాజికంగా అద్భుతాలు ఆవిష్కృతమవుతాయనడానికి ఎన్నో దర్పణాలున్నాయి. ఈ క్రమంలోనే వీరి ఆశయాలను అవధులు లేకుండా ముందుకు నడుపుతోంది స్త్రీ శక్తి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ 6లోనిదే ఈ స్త్రీ శక్తి పథకం. నిజంగా ఈ పథకం చాలా శక్తివంతమైనదిగా ఇప్పుడు మారిపోయింది. సాధారణంగా ప్రభుత్వం అమలు చేసే చాలా సంక్షేమ పథకాలతో ఖజానా ఖాళీ అవుతుంది. ఆ పథకాలు ప్రభుత్వానికి కూడా భారమే. కొన్ని పథకాలు భారమైనా భరించాల్సిందే, తప్పనిసరిగా అమలు చేసి తీరాల్సిందే. ఇందుకు స్త్రీ శక్తి పథకం చాలా భిన్నమైనదిగా చెప్పుకోవచ్చు. ఆర్థిక సమస్యల మధ్య 2025 ఆగస్టు 15వ తేదీన ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం మనుగడలోకి తెచ్చింది. ఇప్పుడు మంచి ఫలితాలు చూపిస్తోంది. మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉద్దేశించిన ఈ పథకం స్త్రీ ఔన్నత్యానికి, సాధికారతకు, స్వావలంబనకు బాసటగా మారింది. గతంలో పల్లెటూరుకు బస్సు వస్తే మహిళలు టికెట్ తీసుకుని నిర్దేశిత గమ్యానికి చేరుకునేవారు. అది అత్యవసరమైతేనో లేదంటే ప్రత్యేక కార్యక్రమాలకు బస్సులో ప్రయాణించి హాజరవుతారు. కానీ ప్రస్తుతం అలా కాదు. ఉచిత ప్రయాణమే కాబట్టి వ్యక్తిగత, కుటుంబ అవసరాల నిమిత్తం క్రయ విక్రయాల కోసము ఉచిత బస్సును చాలా సౌకర్యవంతంగా వినియోగించుకుంటున్నారు. ఇదొక ధైర్యంగానూ మహిళలకు చేదోడుగా నిలుస్తోంది. అన్నింటికీ మించి ప్రజా రవాణా చేతిలో ఉంది కాబట్టి సమయాన్ని సానుకూలంగా మలుచుకుంటున్నారు. ఏడాది క్రితం ఈ పథకానికి మార్గనిర్దేశం చేసిన చంద్రబాబు ఆలోచన నేడు అబ్బురపరుస్తోంది. గ్రామీణ మహిళ గమ్యం నిర్దేశించుకుంటే చాలు, స్త్రీ శక్తి అనే భరోసా పల్లకి చెంతకు వస్తోంది. నిశ్చింతగా, నిర్భయంగా ఎన్నిసార్లైనా ఉచిత బస్సులో ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తోంది. మహిళలకు ఎత్తుపీట వేసే క్రమంలో కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అరమరికలు లేకుండా అమలు చేస్తోంది. దీంతో మహిళలు వినియోగదారులుగానే కాకుండా విక్రేతలుగాను విజయం సాధిస్తున్నారు. మహిళా ఉపాధికి ఊతమివ్వడమే కాదు, ఆమె సొంత కాళ్లపై నిలబడేందుకు కావలసిన ఆర్థిక భరోసా అందిస్తోంది ఈ స్త్రీ శక్తి. ప్రధానంగా గ్రామీణ మహిళలు ఉచిత బస్సు స్కీమ్ అమలుతో వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేసుకుంటున్నారు. దళారీ విధానానికి చెక్ పెట్టేసి తమ ఉత్పత్తుల్ని నేరుగా మార్కెట్ చేసుకుని కష్టానికి ఫలితం అనుభవిస్తున్నారు. గతంలో బస్సు ప్రయాణం అంటే టికెట్ ఖర్చు. దీనికి తోడు తమ గ్రామం నుంచి ఒకరిద్దరు మాత్రమే పండిన పంట తీసుకుని ప్రయాణం సాగించేవారు. ఎక్కువ శాతం పొలాల్లోనే మధ్యవర్తులే కొనుగోలు చేసి రైతు కష్టాన్ని దోచుకునేవారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి అమల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి. కూరగాయలు, ధాన్యం, పూలు వంటి వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ మహిళా మనులు మార్కెట్లోనే అమ్ముకుంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణంలో సరుకు రవాణా సౌలభ్యం కూడా లభిస్తోంది. ఇంకేముంది, మార్కెట్ రేటుకే మహిళా రైతులు చక్కగా విక్రయిస్తున్నారు. సరుకు గిట్టుబాటు ధరకు సేల్ అవుతోంది.
మహిళలు విక్రేతలుగానే కాకుండా సరుకుల వినియోగంలోనూ భాగస్వాములవుతున్నారు. ఇటు మహిళలు బహిరంగ మార్కెట్లో కొనసాగించే ఆర్థిక లావాదేవీలతో ప్రభుత్వానికి పన్నుల రూపంలోనూ సంపద లభిస్తోంది. ఇటు మహిళా ఉపాధికి స్త్రీ శక్తి ఊతంగానూ నిలుస్తోంది. రాను పోను టికెట్ ఖర్చులకే చేసే కష్టం సరిపోతుందనుకుని గతంలో మహిళలు ఇల్లు కదలని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఛార్జీల భారం ప్రభుత్వమే భరిస్తోంది కాబట్టి చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ మహిళలు చాలా గర్వంగా సొంత కాళ్లపై నిలబడుతున్నారు. చేసిన కష్టానికి వచ్చే జీతానికి తోడు ఛార్జీల రూపంలో మిగిలే 2 నుంచి 3,000 రూపాయలు వెరసి మహిళలు కుటుంబాన్ని చేయి చాచకుండా చక్కగా నడుపుతున్నారు. అలాగే ఉపాధి హామీ మహిళా కూలీలు కూడా క్షేత్రస్థాయిలో బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తద్వారా గమ్యాలకు సకాలంలో చేరుకుంటున్నారు. ఆ తర్వాత మరో పనికి వెళ్లేందుకు ఈ ఉచిత బస్సు ప్రయాణం గ్రామాల్లో దోహదపడుతోంది. గతంలో కుటుంబానికి మగాళ్ల సంపాదన మాత్రమే ఉండేది. ఇప్పుడు స్త్రీ శక్తి తోడవడంతో మహిళా సంపాదన కూడా జతకూడుతోంది. తద్వారా సమాజంలో ఆర్థిక భరోసా అసామాన్యంగా పెరిగింది. ప్రజల్లో అందున మహిళల్లోనూ కొనుగోలు శక్తి ఊపందుకుంది. ఏంటంటే వ్యాపారాలు చేసుకునే వాళ్ళం కాబట్టి రావటం పోవటం కథ అయ్యే డబ్బులు టిఫిన్ చేయని కడుపు నిండా వెళ్తున్నాం. రావటం పోవటం కూడా బాగా ఫ్రీగా ఉంది, చక్కగా ఉంది. ఈ ప్రజలు కూడా ఇబ్బంది లేదు, బాగానే ఉంది. గవర్నమెంట్ తీసాడు మంచిదేనా? మంచిదేనండి, ఇప్పుడు బాగానే ఉంది. మీరు వ్యాపారం చేసుకోవడానికి కొద్దిగా బాగానే ఉంది. వెళ్తానికి దూరపాయానికి అక్కడ వెళ్తానికి సారథి ఖర్చు లేకుండా ఆధార్ కార్డు మీద ఉచితంగా బాగానే ఉందండి. అలాగే విద్యార్థుల్లోనూ విద్యాభివృద్ధికి స్త్రీ శక్తి ఉచిత ప్రయాణం చేదోడు వాదోడుగా నిలుస్తోంది. గ్రామాల నుంచి పట్టణాలకు ఉచితంగా రవాణా సౌకర్యం అందుబాటులో ఉండడంతో తోటి మిత్రులతో విద్యార్థినులు పాఠశాలలకు, కాలేజీలకు స్వేచ్ఛగా వెళ్లి వస్తున్నారు. బస్సు ఛార్జీలు భరించలేక చదువు మానేసే పరిస్థితి ఇప్పుడు ఏ ఆడపిల్లకు లేదు. పల్లె వెలుగు నుండి ఎక్స్ప్రెస్ బస్సుల దాకా సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థినులు ఉచితంగా కాలేజీలకు వెళ్తున్నారు. నీ పేరేమన్నావమ్మా? కౌశల్. ఇప్పుడు ఎంపీసీ చేస్తున్నావా? ఎంపీసీ చేసి ఏం కావాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. మంచి కాలేజీలో రావాలంటే ఇప్పుడు నీకు ఏం చేయాలి? ఫస్ట్ ఇయరా? ఇప్పుడు ఎక్కడ రామకుప్పం లేకుంటే గుడిపల్లి? మామూలు డే స్కాలర్సే కదా? అచ్చా, బాగా చదువుకోవాలమ్మ. ఇప్పుడు మీకు అందరికి ఏమైనా స్పెషల్గా కోచింగ్ పెట్టిస్తే మీరు చదువుకోగలుగుతారు ఇంకా బెటర్గా. నేను మాట్లాడుతాను కడా తరపున ఏం చేయాలనేది. ఇంటర్మీడియట్ చేసే వాళ్ళందరినీ బాగా స్పెషల్ కోచింగ్ పెట్టి మంచి కాలేజీల్లో సీట్లు వచ్చి చేద్దాం. ఉచిత బస్కు అయ్యే ఖర్చు ప్రభుత్వం ఎలా లెక్కగడుతోంది? ఆ డబ్బును ఏ బేసిస్లో ఆర్టీసీకి జమ చేస్తుంది? స్త్రీ శక్తితో మహిళలకు ఆర్థిక భరోసా ఎలా కలుగుతోంది? రొటేషన్ ఎకానమీతో మీ ప్రభుత్వానికి స్త్రీ శక్తి ఎలా మేలు చేస్తుంది? ఉచిత బస్సు ప్రయాణం తాలూకు టికెట్ భారం మొత్తం ప్రభుత్వమే భరిస్తోంది కాబట్టి ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఆర్థికంగా బలోపేతమవుతోంది. యావత్ మహిళా లోకం స్త్రీ శక్తిలో భాగం అవడం వల్ల అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ప్రభుత్వం అమలు చేసే ఇతర పథకాలను మించి స్త్రీ శక్తిలో ఇంత గాఢత ఉంటుందని తొలుత ఎవరూ భావించలేదు. ప్రభుత్వానికి ఈ పథకం తక్షణ భారమే కాని ఆర్థిక శాస్త్ర సూత్రీకరణ ప్రకారం ఈ పథకం సిరులందించే కల్పవల్లి. ఏడాదికి సుమారు 2,000 కోట్ల నుంచి 2,500 కోట్ల అదనపు భారం ప్రభుత్వం మోయాలి. ప్రస్తుతం ఈ పథకాన్ని మహిళలు సంపూర్ణంగా ఉపయోగించుకుంటున్నారు. దీనిపై మరింతగా మహిళలకు అవగాహన పెరిగే కొద్దీ జీరో టికెట్ల లెక్క కూడా మెరుగుపడుతోంది. ఆర్థిక సూత్రాల ప్రకారం రొటేషన్ ఎకానమీని ఇక్కడ అప్లై చేస్తే కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు. మహిళలందరికీ ఇది చాలా మేలు చేస్తుందండి. దాదాపు మధ్యతరగతి మహిళలందరూ రకరకాల పనుల మీద బయటకు వస్తూ ఉంటారు. ఉద్యోగానికి కానీ, చిన్న చిన్న చిరు వ్యాపారులకు కానీ, కాలేజీ స్టూడెంట్స్ కాలేజీ నిమిత్తం కానీ దాదాపు 1,500, 2,000 నుంచి 3,000 వీళ్ళు సేవ్ చేయగలుగుతారండి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బస్సు ఛార్జీల రూపంలో పొదుపు చేసిన 2,000 కోట్ల రూపాయలకు పైగా మిగులు ధనం బ్యాంకు లాకర్లలో లాక్ అవ్వవు. ఆ డబ్బుతో వారు మార్కెట్లో బట్టలు, నిత్యావసర వస్తువులు, బంగారం లేదా పిల్లల చదువులు, ఫీజులు, ఇతర వస్తువులు కొంటారు. మార్కెట్లో కొనుగోళ్లు పెరిగినప్పుడు జీఎస్టీ రూపంలో, పరోక్ష పన్నుల రూపంలో ఆ డబ్బు మళ్లీ ప్రభుత్వ ఖజానాకే జమ అవుతోంది. తద్వారా రాష్ట్ర జీడీపీలో మహిళల భాగస్వామ్యం గణనీయమైంది. ప్రజా సంక్షేమ రాజ్యంలో మహిళలపై పెట్టే ఖర్చును నష్టం అనలేం. అది రేపటి సమాజం కోసం వెచ్చించే పెట్టుబడి. మహిళా సాధికారత సాధించిన రాష్ట్రం ఎప్పుడూ ప్రగతి పదంలోనే ఉంటుంది. ఆ దిశగా స్త్రీ శక్తి పథకం మహిళలను అడుగులు వేయిస్తుందన్నది ఆంధ్రప్రదేశ్ కళ్లకు కనబడుతోంది. ఇది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దృఢ విశ్వాసం. ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. స్త్రీ శక్తి రాకముందు ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎలా ఉంది?
ఆర్టీసీకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తోంది? ఇందులో ప్రభుత్వం పాత్ర ఎంత? చాలా మంది అనుకుంటారు మహిళలు ఉచితంగా బస్సు ఎక్కి వెళితే ఆర్టీసీకి నష్టమని. ఇది నిజమా? నాన్ స్త్రీ శక్తి రెవెన్యూ కూడా ఎందుకు పెరుగుతోంది? ఎలా పెరుగుతోంది? స్త్రీ శక్తి రాకముందు ఏపీఎస్ ఆర్టీసీ పరిస్థితి దయనీయంగా ఉండేది. ఈ పథకానికి ముందు ఆర్టీసీ బస్సుల మొత్తం సగటు సీట్ల భర్తీ కేవలం 60 నుండి 65% మాత్రమే ఉండేది. అదే మహిళల ఆక్యుపెన్సీ కేవలం 30% లోబడి మాత్రమే ఉండేది. ఇప్పుడు అది రెట్టింపు కాదు, అంతకు మించి అన్నమాట. గతంలో ఖాళీగా తిరిగిన బస్సులు ఇప్పుడు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. ఒక్క డీజిల్ చుక్క కూడా వృధా కావడం లేదు. ఈ పథకం తెచ్చిన మైలేజీతో ఆర్టీసీ ఆర్థిక స్థిరత్వం సాధించింది. మహిళలు ప్రయాణించిన ప్రతి జీరో టికెట్ విలువను లెక్కగట్టి ఆ మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా ఆర్టీసీ ఖజానాకు సబ్సిడీ రూపంలో జమ చేస్తోంది. ఆర్టీసీకి ఇప్పుడు స్థిర ఆదాయం ఆలంబనగా నిలిచింది. ప్రతి నెల ప్రభుత్వం నుంచి టికెట్ డబ్బులు ఆర్టీసీ ఖాతాకు చేరుతున్నాయి. డీజిల్ ఖర్చులు, జీతాలు భారమై అప్పట్లో ఆర్టీసీ నష్టాల్లో నడిచేది. స్త్రీ శక్తి అమల్లోకి వచ్చింది మొదలు టోటల్ బస్ ఆక్యుపెన్సీ రేటు ఏకంగా 65% నుంచి 92%కి పెరిగింది. బస్సులు ఎప్పుడూ హౌస్ఫుల్. పథకం ప్రారంభమైన 9 నెలల్లో దాదాపు 73 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణించారు. దీని విలువ సుమారు 2000 కోట్లకు పైగా ఉంటుంది. అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం ఆర్టీసీకి గ్యారెంటెడ్ ఇన్కమ్ ప్రభుత్వం నుంచి అందుతోంది. నష్టాల్లో ఉన్న సంస్థకు ఇది ఒక ఊపిరి. స్త్రీ శక్తి వల్ల కేవలం మహిళలే కాదు, ఆర్టీసీ కూడా వాణిజ్యపరంగా లాభపడుతోంది. స్త్రీ శక్తి ఉచిత ప్రయాణం అంటే మహిళలతో పాటు పురుష ప్రయాణికులు కూడా గణనీయంగా పెరుగుతున్న గణాంకాలు కళ్లకు కడుతున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చే మహిళలు ఫ్రీగా ప్రయాణించడం, వారికి తోడుగా నడిచే పురుషుల సంఖ్య కూడా పెరిగింది. వీరు ఫుల్ టికెట్ కొంటున్నారు. దీనివల్ల నాన్ స్త్రీ శక్తి రెవెన్యూలో ఊహించని గ్రోత్ కనిపిస్తోంది. దీంతో ఓవైపు ఉచిత బస్సు రూపంలో మహిళా ప్రయాణాలు పెరిగాయి. దీనికి తోడు పురుషులు కూడా బస్సు ఎక్కడం మెరుగైంది. తద్వారా స్త్రీ శక్తి రూపంలో ఆర్టీసీకి ఊహించని ఆదాయం వనగూరుతోంది. మహిళలకు మాత్రం చాలా మంచి పని చేశారని నేను భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. బస్సులకు మహిళల తాకిడి పెరిగింది. కొత్త బస్సుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవెంత? ఆర్టీసీ మౌలిక సదుపాయాల విషయంలో ప్రభుత్వం వైఖరేంటి? స్త్రీ శక్తి ఉచిత బస్ ఆర్టీసీకి వరంగా మారిందన్న ప్రచారంలోని వాస్తవం ఎంత? ఉచిత బస్ రూపంలో వృద్ధులు, మగాళ్లు పడుతున్న ఇబ్బందులకు ప్రభుత్వం ఎటువంటి పరిష్కారం చూపుతోంది? ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం కోసం ఏపీఎస్ ఆర్టీసీ తన మొత్తం 11,500 బస్సులకు గాను 8,459 బస్సుల్ని కేటాయించింది. ఇది సంస్థ మొత్తం బస్సుల సంఖ్యలో సుమారు 74%కి సమానం. మహిళలు, విద్యార్థులు, ట్రాన్స్జెండర్లు, పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ సేవలు ఆధార్ లేదా ఏదైనా ప్రభుత్వ ఐడి కార్డు చూపించి ఉచితంగా పొందొచ్చు. ప్రయాణ సేవలతోనే ఆగకుండా ప్రభుత్వం పీఎం ఈ బస్ సేవ కింద 1050 ఎలక్ట్రిక్ బస్సులు, అలాగే అదనంగా మరో 1450 ఎలక్ట్రిక్, సిఎన్జి బస్సుల్ని ఆర్టీసీలోకి ప్రవేశపెడుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రవాణా మౌలిక వసతుల కోసం ప్రభుత్వం ఏకంగా 3,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇంతకంటే ముందు స్త్రీశక్తి అమల్లోకి రాగానే ఆర్టీసీకి ప్రోత్సాహకంగా ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ప్రస్తుతం ఆర్టీసీ మునిగిపోతుందనే ప్రచారం కేవలం అపోహ మాత్రమే. ఇదొక దుష్ప్రచారం కూడా. తాజా ఆర్థిక గణాంకాలు అందిస్తున్న లెక్కల్ని పరిగణలోకి తీసుకుంటే ఆర్టీసీకి ఇది ఒక సువర్ణ అవకాశమని చెప్పక తప్పదు. ఈ పథకంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. బస్సుల్లో విపరీతమైన రద్దీ పెరగడం వల్ల వృద్ధులు, పురుషులు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటికి పరిష్కారంగా ప్రభుత్వం వందలాది బస్సుల్ని రంగంలోకి దించుతోంది. స్త్రీ శక్తి అనేది కేవలం ఒక ఉచిత పథకం కాదు, ఇది మహిళా ఉపాధికి ఊరట. మహిళలు ఎక్కే బస్సులు నవ్యాంధ్ర ప్రగతి రథాలు. ఈ పథకం ప్రభుత్వానికి తాత్కాలికంగా ఆర్థిక భారం కలిగించినప్పటికీ లాంగ్ రన్ లో ఆర్టీసీని బలోపేతం చేస్తూ మహిళా లోకానికి కొండంత ఆత్మవిశ్వాసాన్నిస్తోంది. అనుకోని అద్భుతాలు స్త్రీ శక్తి ఇప్పుడు పంచుతోంది. మహిళలు సామాజికంగానూ పరివర్తనతో వ్యవహరిస్తున్నారు. స్త్రీ బయటకు వచ్చినప్పుడు సమసమాజం సాధ్యమన్న ఏపీ సీఎం చంద్రబాబు మాటలు నేడు నిజాలవుతున్నాయి. హ్యాపీగా బస్సు ఎక్కుతున్నారు, చక్కగా వాళ్ళ కార్డు చూపిస్తున్నారు. చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. రోజు ఈ షాపింగ్ మాల్స్ లో చేసే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారులు, రైతు కూలీలు వీళ్ళు కూడా ఎక్కుతూ ఉంటారు సిటీ సర్వీస్ లో. వాళ్ళకి నెలకి ఒక 1200 సేవ్ అయినట్టు. ఉచిత బస్సు పథకం ప్రారంభం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఏం చెప్పారో అదే నేడు కళ్లల్లో కనబడుతోంది. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యానికి ఈ పథకం భరోసా ఇస్తుందని నాడు విజనరీ చెప్పిన మాటలు నేడు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ప్రతి సంక్షేమ పథకం ప్రభుత్వానికి భారమే అయినా స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం మాత్రం ముమ్మాటికి కల్పతరువే.
రెక్కలున్నా ఎగరలేని పక్షిల, ఆశలున్నా అడుగు ముందుకు వేయలేని అబలల ఎందరో మహిళల కలలు ఈ ప్రయాణ ఖర్చుల మధ్య నలిగిపోయేవి. ఆర్థిక స్వాతంత్రం లేని చోట ఆత్మవిశ్వాసం ఎలా చిగురిస్తుంది? స్త్రీ శక్తి కేవలం బస్సు ప్రయాణం కాదు, మహిళ ఆత్మ గౌరవ ప్రస్థానం. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ధైర్యంగా అడుగు బయటపెట్టే ఒక వరం. మహిళల గుండెల్లో ధైర్యం నింపే భరోసా. స్త్రీ ఇల్లు దాటితే అవమానమన్న సమాజంలో ఆమె ఇల్లు దాటి నేడు ప్రగతి వైపు పరిగెడుతోంది. ఉచిత బస్ కేవలం సబ్సిడీ కాదు, స్త్రీ శక్తిని చాటే ప్రగతి రథం. మహిళా సాధికారతకు అది ఒక నిలువెత్తు సాక్ష్యం. అందుకే మహిళ ఆర్థిక స్వాతంత్ర్యానికి, భవితవ్యానికి ప్రోత్సాహకంగా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో స్త్రీ శక్తిని తీర్చిదిద్దారు. అనుకున్న ఫలితాలే కాదు, అనుకోని అద్భుతాలు సైతం సమున్నతంగా సాకారమవుతున్నాయి. అందుకే స్త్రీ శక్తితో విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు ప్రమేయం అమేయం, ప్రశంసనీయం. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన RVR టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.